హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లులకంటూ L1, L2, L3 కేటగిరీస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి కూడా L1, L2, L3 వాళ్ళకి రకరకాల స్టేటస్ రూపంలో రావడం జరిగింది. L1 వారికి ముందు ఇల్లులు ఇస్తారా, L2 వారికి ముందు ఇల్లు ఇస్తారా, L3 వారికి ముందు ఇల్లు ఇస్తారా? ఇప్పుడు మనకి ఫస్ట్ లిస్టు అంటూ రావచ్చింది. ఆ ఫస్ట్ లిస్ట్లో కూడా గ్రామ పంచాయతీ లేదా గ్రామ సభలో లేదా ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కూడా రావడం జరిగింది. ఆ లిస్ట్లో అనేది మీకు నేమ్ వచ్చిందా రాలేదా అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు L1, L2, L3లో ఏమేమి స్టేటస్ వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. దాని గురించి కూడా మీకు డౌట్స్ అనేది క్లారిటీ ఇస్తాను. అలాగే L1 వారికి L2, L3 వచ్చిన వారు L1కి ఎలా చేసుకోవాలి, మీకు 4 వీలర్ కార్ లేకున్నా 4 వీలర్ అనే స్టేటస్ పడ్డా, ఆర్సీసీ హౌస్ పడ్డా, ఎటువంటిది పడ్డా కానీ ఎలా స్టేటస్ మార్చుకోవాలి, ఎప్పుడు ఇల్లు వస్తుంది, ఎలా వస్తుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం అనేది చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంద్రం మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి ప్రతి డౌట్స్ కూడా మన వీడియోస్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ మీకు రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ లిస్ట్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఈ ఫస్ట్ లిస్ట్లో కూడా మీ పేరు వచ్చిందా రాలేదా, లేదా మీ పేరు ఏ విధంగా వచ్చింది, ఇందులో ఏ స్టేటస్లో వచ్చింది అనే దాని గురించి మీకు కావాలంటే మన వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీ డిస్టిక్, మీ మండలం సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చండి. నేను ప్రతి ఫైల్ ఉన్నా కానీ, ప్రతి ఫామ్ ఉన్నా కానీ, దేనికి సంబంధించిన అయినా కానీ నేను ఆ 2 గ్రూపులు అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇటువంటి అయినా కానీ మీకు అక్కడ రావడం జరుగుతుంది. అలాగే L1, L2, L3 వాళ్ళకి రకరకాల కేటగిరీస్ రావడం జరిగింది. L1లో ఉండేవాళ్ళు L2లో ఉన్నారు, L3లో ఉండేవాళ్ళు L2లో ఉన్నారు. అలా జరిగినందుకు గ్రీవెన్స్లా కంప్లైంట్ ఇచ్చుకోవాలనేసి కూడా మీకు ఒకసారి చెప్పాను. అది ఏ విధంగా కంప్లైంట్ ఇచ్చాలని కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కూడా డౌట్ క్లారిఫై అవుతుంది. ఇప్పుడు లైవ్లో నేను అనేది గతంలో మాకు 4 వీలర్ ఉందనేసి వచ్చింది. ఇప్పుడు దీన్ని అనేది నేను గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 10 డేస్ లోపు నాకు అనేది కాల్ రావడం జరిగింది. ఇలా అనేది వెరిఫికేషన్ చెప్పిన తర్వాత మా గ్రామ పంచాయతీ నుంచి వచ్చి వెరిఫికేషన్ చేసుకున్నారు. నిజమే రాంగ్ సర్వే చేశారేమో అనేసి కూడా మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది మారడం జరిగింది. ఒకసారి మీకు అది ఎలా ఉంటుందని ఇలా మాకు ఓల్డ్ లిస్టు అంటే అప్పట్లో మాకు ఇట్లా వచ్చిందండి. L3లో పడి ఓన్ 4 వీలర్ అనేసి పడ్డది. ఈ 4 వీలర్ అంటే ఏంటిది, ఆటో ఉన్నా, బైక్ కాకుండా 3 వీలర్ కాంచి ట్రాక్టర్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ 4 వీలర్ కిందకే పడుతుంది. లిస్ట్ 3 అని వచ్చింది. నాకు అప్పుడు ఇలా రావడంతోనే నేను మళ్ళీ గ్రీవెన్స్ అనేది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఎలా ఇవ్వాలనేసి కూడా నేను ఒకటి వీడియో చేశాను. ఆ వీడియో వెళ్ళేసి మీరు చూడండి. అది కంప్లైంట్ ఇచ్చిన 10 డేస్కి అయితే నాకు రిప్లై రావడం జరిగింది, మెసేజ్ రావడం జరిగింది. అదే అనేది ఇప్పుడు లైవ్ అప్డేట్ మీకు చూపిస్తాను. అది ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా. గూగుల్కి వెళ్ళేసిన తర్వాత ఇంద్రం మిల్లు అని టైప్ చేసుకోండి. ఇంద్రం మిల్లు అని టైప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ ఉంటుంది. లైవ్ లో మీకు చూపించడానికి చెప్తున్నానండి. ఇది ఆల్రెడీ చాలా వరకు తెలిసి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ గో అనేది క్లిక్ చేయడం జరిగింది. మాకు అప్పుడు L3లో ఉండే, ఇప్పుడు L1లోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, వీళ్ళకి ప్లేస్ ఉన్నది, ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నది అనేసి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇలా అనేది మనం కంప్లైంట్ ఇచ్చుకున్న వితిన్ 4 డేస్లో లేదా 10 డేస్, కొంతమందికి టైం అనేది 20 డేస్ కూడా పట్టొచ్చు, 1 మంత్ అనేది పట్టొచ్చు. మార్చ్ 31 లోపు ఇవనేది మొత్తం సర్వే కంప్లీట్ చేసిన తర్వాత ఇల్లు ఖాళీగా ఉండే లోపు కట్టుకోవాలనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేది కంప్లైంట్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి అనేది సెకండ్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు. మార్చ్ 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. మరి ఎప్పుడు రావచ్చు అనేది తెలియదు. కాబట్టి మీరు అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.